రవికాంత్ రేంజర్స్ కి గట్టిగా ఒకసారి చప్పట్లు. ఎస్, వెరీ గుడ్. వావ్, వాట్ ఎ బ్రిలియంట్ ఆడియన్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మీరందరూ. ఆహా, సూపర్ సూపర్. హాయ్ రవికాంత్ రేంజర్, సుమా కనకాల. హాయ్ హాయ్, హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే ముందు ఒక నిమిషం. నా కాళ్ళకి కానీ దండం పెడతావేమో అని కంగారేస్తుంది నాకు. అమ్మో, ఎందుకైనా మంచిది నేను ఇక్కడ ఉంటా. ఓకే, అమ్మ, యూ హ్యావ్ 10 seconds. చెప్పండి. అమ్మ, మీ ఫేవరెట్ సుమా గారి పక్కన నేను ఉన్నాను. సారీ అమ్మా. హ్యాపీయా అమ్మ? ఓకే. ఈ సినిమాలో నేను ఇలా మాట్లాడడానికి కారణం కమలన్న. అన్న థ్యాంక్స్ అన్న, ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు. ఒకటే నవీన్ సార్, సార్ మా ఇంట్లో మా గ్రాండ్ మదర్, మా అమ్మ టీవీలో ఏదైనా జాబిలమ్మ నీకు అంత కోపమా అని సాంగ్ వస్తే ఛానల్ చేంజ్ చేస్తూ ఉంటాం సార్. మా మమ్మీ ఏ ఆ పాడబెట్టు అని అట్లా కాడతో ఇట్లా కొడతా అంటే వార్నింగ్ ఇస్తూ ఉంటారు సార్. 10 years గ్యాప్ ఇచ్చారు సార్, కానీ ఈ 10 years మేము అసలు మిమ్మల్ని మర్చిపోలేదు సార్. చాలా పాటల రూపంలో మీరు మా డైలీ ప్లేలిస్ట్లో రోజు మిమ్మల్ని వింటూనే ఉంటాం సార్. మేము 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ సినిమాలో మేము యాక్ట్ చేసాము, థియేటర్లో మళ్ళీ చూస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది సార్. అంతగా విన్నావు కదా, ఏదో ఒకసారి పాడు. మీరందరూ పోను అంటే పాడతానండి. ఎవ్వరు ఎక్కడికి పాడు. కేఎస్ రామారావు గారు వస్తున్నారు, ఆయనకి స్వాగతం పలుకుతూ పాడు. పాడమంటారా నిజంగానే? పాడు. 1 2 3 స్టార్ట్. జాబిలమ్మ నీకు అంత కోపమా, టింగ్ టింగ్ జాజి పూల మీద జాలి చూపుమా, టింగ్ టింగ్. నీ వెండి వెన్నెల్లే ఎండల్లో మండితే అల్లాడిపోదాదే ఆపుమా. వావ్, గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నేనేదో సరదాగా అన్నాను కానీ నిజంగానే పాడేశాడు.